హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్. నిన్న మేము యమలోకంలోకి వెళ్ళి వచ్చామండి. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు రండి, చూపిస్తాను. ఇది ఎక్కడో కాదండి, వైజాగ్ బీచ్ రోడ్‌లో యమలోకం సెట్టింగ్ పెట్టారు. యమలోకం ఎంట్రన్స్‌లో ఉన్నాం మనం. ఇది స్టార్టింగ్‌లోనే యమభటులు కనిపిస్తారు. చాలా బాగుంది బయట నుంచి సెట్టింగ్. ఇప్పుడు మనం యమలోకంలోకి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చీకటిగా బాగుంది. నిజంగా ఆ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. యమలోకం అంటూ ఒకటి ఉంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. యమభటులు ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. మరి లేడీస్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇప్పుడు ద కింగ్ ఆఫ్ యమలోకం ఎంట్రీ అండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం యముడిని. యముడైతే చాలా న్యాచురల్గా ఉన్నాడు, మనిషిలానే. నాకైతే ఇక్కడ యముడిని చూడగానే యమలీల సినిమాలో కైకాల సత్యనారాయణ గారు గుర్తుకొచ్చారు. నిజంగా చాలా అంటే చాలా న్యాచురల్‌లా ఉన్నారు. కొంచెం క్లోజ్‌లో కూడా చూపిస్తున్నాను మీకు. వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి. చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళిన రోజు. కొంచెం అలా తిప్పితే ఇటు పక్క కొంతమంది మనుషులైతే ఉన్నారండి. సో, వాళ్ళైతే నేను ఫస్ట్ చూసి వాళ్ళు మనుషులనే అనుకున్నాను. న్యాచురల్‌గా మనుషులేనేమో అనుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు కూడా బొమ్మలే, అంటే చనిపోయి లైన్‌లో నించున్నారనమాట రెడీగాను. సో, ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడైతే నాకు అనిపించింది ఒకటే, అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ సమానమే అని అనిపించింది. ఇటు సైడ్ వచ్చి చిత్రగుప్తుడు ఉన్నారండి. అతను కూడా అటు ఇటు తల ఊపుతూ చూస్తున్నారు చిత్రగుప్తులు. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం నరకంలోకి. చూసారు కదా, అంతా చీకటిగా ఉంది. అంటారు కదా పాపం పండింది అని. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అసలైన కథ. సో ఇక్కడ అయితే నంబర్ ఆఫ్ పనిష్మెంట్స్ అయితే ఉన్నాయండి. ప్రతి పాపానికి ఒక్కొక్క పనిష్మెంట్ అనమాట. అంటే ముళ్ళ మీద పడుకోబెట్టడం, బరువులు మోయించడం, రంపంతో కొయ్యడం, తేనెటీగలతో కుట్టించడం, చాలా అంటే చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు అనిపిస్తుంది మన లైఫ్లో మనం ఏమైనా తప్పులు పాపాలు చేస్తే నిజంగా నరకం అంటూ ఉంటే మనం ఇన్ని శిక్షలు అనుభవించాలా అని. ఇక్కడ ఒక లేడీ జెంట్ ఉన్నారు కదా, కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్త అండి. చాలా వర్త్ అండి, నిజంగా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ చూడండి, ఈ లేడీ కొంచెం తల ఇలా తిప్పగానే పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడతారు. సో మనం లోపలికి వెళ్ళే కొద్దీ, నరకం లోపలికి వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. సో అంటే ఇక్కడ కాళ్ళు చేతులు నరికేయడం, సోలాలతో గుచ్చడం, తేనెటీగలతో. నెక్స్ట్ వాళ్ళు అక్కడ బాధ పెడుతూ ఉంటే, అంటే వాళ్ళు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే మనం బాధతో ఎలా అయితే అరుస్తామో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలానే వేస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా, కాళ్ళు చేతులు నరికేస్తే వాళ్ళు అరుస్తున్నారనమాట ఆ బాధతో. అది కూడా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఫీల్ అవ్వచ్చు. వాళ్ళ మ్యూజిక్ కూడా పెడుతున్నారు. సో కొంచెం అదైతే భయంకరంగా కూడా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. లోపలికి వెళ్ళే కొద్దీ యమభటులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. చూడండి, ఇక్కడ పిక్చర్స్ కూడా మీకు చూపిస్తున్నాను కొంచెం క్లోజ్గా తీసి. సో అలా వెళ్తూ ఉంటే చాలా పనిష్మెంట్స్ అనేవి, అంటే అక్కడ ఏ పాపానికి ఏ పనిష్మెంట్ ఇస్తున్నారో కూడా అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. దాని మీద క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసారా, కుంభి పాకం అంటే ఇది నూనెలో వేయించడం అనమాట ఇది. సో పాపం చేసిన వాళ్ళని కొంతమంది నూనెలో వేయించడం. ఇక్కడ పెద్ద క్రొకొడైల్ కనిపిస్తుంది. సో ఇక్కడ పక్కన కూడా చాలా, అంటే పాములు, తేళ్ళు, జెరులు అలాంటివి కూడా ఉన్నాయి. ఇవి బయటకు వచ్చేటప్పటికి ఇంకా మనం నరకంలో నుంచి స్వర్గంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో స్వర్గంలోకి ఎంటర్ అవ్వగానే ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ అసలు పెద్ద వైట్ ఎలిఫెంట్ ఒకటి ఉంది. ఇక్కడ దేవగన్నులు కూడా చాలా న్యాచురల్గా ఉన్నారండి. అంటే స్వర్గం ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది మనం స్వర్గంలోకి ఎంటర్ అవ్వగానే. మరి ఇది చాలా పెద్ద వైట్ ఎలిఫెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. పాపం ఎంత కష్టపడ్డారో ఏమో చేయడానికి. ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీసే అండి. వర్త్, చాలా వర్త్. ఖచ్చితంగా ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేయాలి. ఇంకా బయట లాస్ట్ ఫైనల్ వచ్చి దేవుడు. ఇంకా బయటకు వచ్చేగానే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమింగ్ జోన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో బాగా తిరగొచ్చు కాసేపు. సో ఈ పక్కనే డైనో పార్క్ కూడా ఉందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డైనో పార్క్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్గా మేము తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. మేమైతే వెళ్ళలేదు డైనో పార్క్కి, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక్కడ చాలా ఉన్నది ఎంటర్టైన్మెంట్, మేమైతే ఏమీ ఎక్కలేదు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కారు. చాలా పెద్దదన్నమాట. చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి. చూడండి ఇక్కడ. ఇంకా ఫైనల్గా మేము టైర్డ్ అయిపోయి నడిచి నడిచి అలసిపోయాము. సో మా డే అయితే ఇలా ఎండ్ అయ్యింది. సో ఖచ్చితంగా మీరు అందరూ ఫ్యామిలీతో విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.